దేవుడు ఉంటాడు ఉంటాడు అని అంటారుగా, దేవుడు ఉంటాడు నిజంగానే ఉంటాడు ప్రతి ఒక కథ చెప్తా వినండి. ఒక భక్తుడు కాలి నడకతోటి దేవుని చూడడానికి పోతాడు. దేవుని చూడాలని వెళ్తాడు. పాపం ఎంతో పరుగులు పెట్టి కాలి నడకతోటి నడవంగా కొన్ని రోజుల తర్వాత అక్కడ చేరుతాడు. చేరిన తర్వాత అక్కడ గుడి స్వామి దగ్గరికి, ఆ స్వామి దగ్గరికి వెళ్తే అదే 6 నెలలకు ఒకసారి మూతారు, 6 నెలలకు ఒకసారి తెరుస్తారు. మొత్తం మంచు గడ్డతోటి కట్టుకొని ఉంటుంది అది. పాపం ఎంతో ఆశ కొద్దీ దేవుని దర్శించుకోవడానికి భక్తుడు వస్తాడు. పాపం ఆ టైంకు అది గుడి మూసేస్తా అంటారు. అబ్బాయి ఒక్కరోజే కదా నన్ను దర్శించుకోరు, ఎంతో దూరం నుండి వచ్చిన, నేను ఎంతో దూరం నుండి కిలోమీటర్ల నుండి దర్శనానికి వచ్చిన, ఈ ఒక్కరోజు మొత్తం మళ్ళీ 6 నెలల రాక నాకు దేవుడు కనబడ్డాడు అని ఎంతో ప్రాధేయపడ్డా కానీ వాళ్ళు కరుణించారు. మళ్ళీ 6 నెలల తర్వాత రా, అప్పుడే గుడి తెరుస్తాం, అప్పుడే దర్శించుకో, ఇప్పుడు లేదు, మళ్ళీ మూసేసినాక గుడిని మేము తెరవం, మా పద్ధతి కాదు, అది మా సాంప్రదాయం కాదని వాళ్ళు చెప్తారు. అబ్బా తెరవారని వాళ్ళని ఎంతో ప్రాధేయపడ్డా వాళ్ళు అసలు కరుణించారు. సరే నా రాతలే లేనట్టుంది, గుడి దేవుని చూసేదా రాత లేనట్టుంది, మళ్ళీ 6 నెలల తర్వాత బ్రతుకుంటే వస్తా దేవుడు అని బయలుదేరి పోతా అంటారు. కన్నీరు పెట్టుకుంటా బయలుదేరి ఒక చెట్టు కింద కూర్చుండి ఏడుస్తా అంటాడు. నాకు ఇంత దూరం అయితే దేవుడి దర్శనం కాలే కదా, నేనేం పాపం చేసుకున్నాను, దేవుడి దర్శనం కాకుండా పోతున్నానని, నేను ఏ లోపం చేసినానని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఒక సాధు ఇట్లా ఋషి వచ్చి, ఏంది నాయన ఇక్కడ కూర్చున్నావు, ఇట్లా వలపోతాను, ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తాను, నీకు వచ్చిన బాధ ఏంది, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, నేను ఎంతో దూరం నుండి వచ్చిన స్వామి, నాకు దేవుడి దర్శనం అవుతుంది అనుకున్నా, మళ్ళా మూసేసారు గుడి, 6 నెలల రాక మళ్ళీ తెరవరట, నేను ఇప్పుడు దర్శనం చేసుకున్నామని వచ్చిన, 6 నెలల తర్వాత నేను ఎప్పుడు రావాలి, మళ్ళీ 6 నెలలు ఎప్పుడు గడవాలి, నా స్వామిని ఎప్పుడు దర్శించుకోవాలి అని ఆయన చెప్తాడు అన్నాడు భక్తుడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఎందుకు బాధపడుతున్నాను ఆయన, ఈ రాత్రి వండుకో, నా ఒళ్ళో వండుకో, తెల్లారితే నీకు దర్శనం అవుతుంది, నువ్వు ఏడువకు వలపోయకు, నువ్వు ముందు భక్తితోటి ఉన్నావు కాబట్టి నీకు దర్శనం అవుతుంది దేవుడు, నువ్వు వలపోయకు, నువ్వు పడుకున్నా ఒళ్ళే అని జో కొడతాడు అన్నట్టు. ఆయన అట్లనే నిద్రపోతాడు భక్తుడు. నిద్రపోయి కళ్ళు తెరిసే వారికి గుడి గంటలు మోగుతా అంటారు, గుళ్ళే భక్తులు పోతా అంటారు. ఇలా 6 నెలలు గడిచిపోయిందా, ఇప్పుడే నిజమే 6 నెలలు ఇప్పుడే గడిచిపోయిందా, నేను స్వామిని దర్శకొని పోతా అని అయితే పోతాడు. పోయే వారికి స్వామి దర్శనం చేసుకుంటాడు, అయ్యగారి నుంచి ఏర్పాటు చేస్తాడు. నువ్వు 6 నెలల కింద వచ్చినావు కదా నాయన, నువ్వు 6 నెలలు తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినావా, 6 నెలల కింద వచ్చినావు కదా, నువ్వు అప్పుడు ఆ రోజు మూసేసినావు కదా, నీకు ఈరోజు స్వామి దర్శనం అయింది కదా, సంతోషం కదా అని అంటాడు. లేదు స్వామి, నేను రాత్రి ఒక కడ కూర్చుని చెట్టు కింద ఉండి ఏడుతుంటే ఒక స్వామి వచ్చిండు, నువ్వు పడుకో, నా ఒళ్ళే తెల్లారుతుంది, తెల్లారనాక గుడి తలుపులు తీస్తారు, నువ్వు దర్శనం అవుతుంది, నువ్వేం బాధపడకు అని చెప్పి ఆయన తలలో వండ పెట్టుకుని నా తల ఇట్లా అనుకుంటున్నాడు. ఆయన తెల్లారింది, నేను కళ్ళు తెరిచే వరకు దేవుడు గంటలు మోగుతానే వచ్చింది, తెల్లారిందంటే లేదు నాయన 6 నెలలు గడిచిపోయింది, 6 నెలల గడిపి ఒక రాత్రిలోనే నీకు 6 నెలల టైం గడిపేలా చేసిండు ఆ స్వామి, నీకు వచ్చింది ఆయన నారాయణమూర్తి అని చెప్తాడు అన్నట్టు. అంటే అప్పుడు అనిపిస్తుంది, అబ్బా దేవుడు ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు, నారాయణమూర్తి అని. నిశ్చలమైన భక్తితో ఉంటే దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడని అర్థం. దీని అర్థమైందా? మీరు కూడా రోజు లేచి దేవునికి మొక్కురి, మంచి చదువు వస్తుంది, మంచి అయివదు దేవుడు కనబడతాడు అని అడిగినావు కదా, కాలి నడకనంత భక్తితో వచ్చింది కాబట్టి ఆయనకు దర్శనం ఇచ్చింది. భక్తితోటి మనం ఏది చేసినా మంచిగా జరుగుతుంది, ఏదైనా.